నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాల పేరుతో సీఎం హైడ్రామా చేస్తున్నారు. చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం. ఈ నెల 21న జరిగే భారత్ బంద్ కు అన్ని వర్గాల వారు సహకరించాలి. మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ పిలుపు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల కేశవ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. శ్రీ సిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శ్రీ సిటీలో తమ హయాంలో పరిశ్రమలు ఏర్పాటు కాగా ఇప్పుడు వాటికి చంద్రబాబు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎప్పుడో కుదిరిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పందాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుది ఎప్పుడూ ప్రచార ఆర్భాటమేనని దుయ్యబట్టారు. ఈరోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా బ్రాండ్ ఇమేజ్ తోనో లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మా హయాంలో చేసినటువంటి కొన్ని భూములు ఇచ్చి అలాట్మెంట్స్ చేసి వారిని ఆకర్షించి ఇక్కడ మన దగ్గర పెట్టుబడులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు కానీ, లేదా రానటువంటి కాలంలో ఇప్పుడు కొన్ని శంకుస్థాపనలు కూడా వారు ఈరోజు కొన్ని భూమి పూజలు కూడా చేశారు. వాటికి అలాట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారి నేతృత్వంలో వారు ముఖ్యమంత్రిగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అలాట్మెంట్స్ అనేటువంటి విషయాన్ని వారు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. ఏ కార్యక్రమం చేసినా, ఎవరు పని చేసినా ఆ చేసినటువంటి పని నేనే చేశానని చెప్పుకునేటువంటి దాంట్లో వారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటి విషయాన్ని కూడా మన అందరికీ తెలుసు. అది జగమెరిగినటువంటి సత్యం. ఉదాహరణకి భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేదా శ్రీకాకుళం మూలపేటలో నిర్మిస్తున్నటువంటి పోర్టు కానివ్వండి, లేదా మచిలీపట్నంలో నిర్మిస్తున్నటువంటి బందర్ పోర్టు కానివ్వండి, ఇప్పటికే నిర్మాణం పూర్తయినటువంటి రామాయపట్నం పోర్టు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ముందడుగు వేసినటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటినీ కూడా సైడ్ లైన్ చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి దాంట్లో బహుశా వారు సక్సెస్ అయి ఉండొచ్చు. మేము ఆకర్షించినటువంటి అనేక పరిశ్రమలకి, మేము భూములు కేటాయించినటువంటి అనేక పరిశ్రమలకి బహుశా, ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, కానీ క్రెడిట్ మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇవి ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చాయో, ఎవరి హయాంలో వీరందరినీ ఆకర్షించామో, ఉదాహరణకి ఇదే శ్రీ సిటీలో ఒక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఆంధ్రప్రదేశ్ని ఒక హబ్ చేయాలనేటువంటి ఉద్దేశం. బ్లూ స్టార్ కానీ, డైకిన్ కానీ, లాయిడ్ కానీ అనేక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలను అనేక సంస్థల్ని ఆకర్షించి రానటువంటి 2 సంవత్సరాల్లో 2022-23 నుంచి చేసినటువంటి అడుగులు రానటువంటి 2026 సంవత్సరానికి దేశంలో 100 ఏసీలు తయారైతే అందులో 46 ఏసీలు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి విధంగా మనం కార్యాచరణ రూపొందించి వారికి భూములు కేటాయించి కొన్ని సంస్థలను ఇప్పటికే ప్రారంభించి కొన్ని నిర్మాణంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అచ్చేయలేదు ఇచ్చేయలేదని చెప్పి మాటలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి, రాబోయేటువంటి కాలంలో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి, గతంలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు ఎలాగా కూడా చెప్పేటువంటి సాహసం కానీ, ఆ క్రెడిట్ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని చెప్పుకునేటువంటి ధైర్యం కానీ మీరు చేయరు. 2-3 అడిగారు. గతంలో కూడా నేను మీతో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో దయచేసి ఇవన్నీ కూడా గమనంలో పెట్టుకోవాలని, జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు మా గురించి మంచి చెప్పకపోయినా పర్వాలేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటువంటి ప్రయత్నం మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా
మీ తాలూకా బ్రాండింగ్ని, మార్కెటింగ్ని మీ సొంత విషయాలకి లేదా మీ సొంత పనులకి మీరు చేసినటువంటి పనులకు వాడుకోవడం తప్ప మేము చేసినటువంటి పనులు కూడా మీరే బ్రాండింగ్ చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం. వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరసిస్తూ జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య ఆదేశాల మేరకు మాల మహానాడు ఇతర సంఘాలు కలుపుకుని ఈ నెల 21వ తేదీన భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ తెలిపారు. వర్గీకరణ వద్దు, కలిసి ఉంటే ముద్దు అనే నినాదంతో దళితులంతా ఏకమై వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి ఎండగట్టాలన్నారు. దళితులంతా ఏకతాటిపై ఉండాలని ఈ నెల 21వ తేదీన జరిగే భారత్ బంద్కు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా ఆగస్టు 1వ తారీఖు నుంచి మరి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణ ప్రతి రాష్ట్రంలో కూడా చేసుకోవచ్చని రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చే కార్యక్రమం చేసిన సుప్రీంకోర్టు కేసు చాలా దారుణమైన మరి వర్గీకరణ చేసుకోవచ్చని ఇచ్చిన మాట మాత్రం చాలా దారుణమైన మాట. ఈ సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణ చేసుకోవచ్చని ఇచ్చిందో మేము దాని మీద ఈ వర్గీకరణ చేయటం అన్నది సమంజసం కాదని గతంలో సుప్రీంకోర్టు కేసు కొట్టేసిన సంగతి కూడా మాకు తెలుసు. మరి ఇదే సుప్రీంకోర్టు మళ్ళీ వర్గీకరణ చేసుకోవచ్చని ఇవ్వడం అన్నది ఎంతవరకు దారుణం అన్నది మేము చాలా దారుణం అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు ఆడుతున్న కపట నాటకంలో ఈ వర్గీకరణ అన్నది చేయటం అన్నది ఒక మెయిన్ సబ్జెక్ట్ అయితే దీని ద్వారా రిజర్వేషన్లు ఎత్తేయాలని, అసలు ఎస్సీవుడు రోడ్డు మీద తిరగడానికి లేదని, బడుగు బలహీన వర్గాలు రోడ్డు మీద తిరగకూడదని, మంచిగా బతకూడదనే ఉద్దేశాలు ఈ ప్రభుత్వాలు కుట్రల రాజకీయాలు చేస్తున్నాయి. ఈ కుట్రల రాజకీయాల్లో మాలా మాదిగలను విడదీసి, ఎస్సీ ఎస్టీలని విడదీసి, మమ్మల్ని అందరూ కూడా విడదీసి వారి పరిపాలించాలని చేస్తున్న అగ్రవర్ణల కుట్రలో మనందరూ కూడా బలవకూడదని మేము ముఖ్య ఉద్దేశంగా చెప్పేది ఏంటంటే రేపు 21వ తారీఖు జరిగే భారత్ బంద్కు వివిధ సంఘాలతో పాటు మాల మహానాడు ఇప్పుడు అన్ని సంఘాలు కూడా పాల్గొని ఈ యొక్క బంద్ని విజయవంతం చేసి ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటు అవుతున్న వర్గీకరణ సుప్రీంకోర్టు కేసుని మళ్ళీ పునరక్షించాలని, అలాగే సుప్రీంకోర్టులో మేము బిల్లు కూడా వేయబోతున్నాం. ఖచ్చితంగా వీటి మీద కూడా ఏదైతే 341 ఆర్టికల్ సెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఉండాలి తప్ప వర్గీకరణ చేసుకుని వేసిపడడం లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. డెమోక్రసీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతవరకైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమ్మె జయప్రదం కావాలంటే ప్రతి గ్రామంలో ఉన్న మాల సంఘాలు అందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు రోడ్డు మీదకి రావాలి. రోడ్డు మీదకి వచ్చి షాపులు కట్టించడం కానీ, ఏదైతే విద్యా సంస్థలు కట్టించడం కానీ, మరి ఏదైతే కార్యక్రమాలు షాపులు ఉన్నాయో కట్టించి మీరు బంద్ని జయప్రదం చేసినప్పుడు మనం ఏంటన్నది మొత్తం కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి మనం ఏంటో చూపించగలుగుతాం. అప్పుడే మన యొక్క ఉనికిని కాపాడుకుంటానికి మనం అందరం కూడా చేయాలని బాధ్యత ఎంతవరకు ఉంది. ఖచ్చితంగా 21వ తారీఖున జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాతో పాటు మాల సంఘాలని వేరు జేఏసీ సంఘాలు కానీ మిగతా సంఘాలు బడుగు బలహీన సంబంధించిన సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేసి ఈ యొక్క బంద్ను జయప్రదం చేయాలని, అలాగే ఏదన్నా బంద్ చేస్తే ప్రతిపక్ష పార్టీలతో పాటు మేము కూడా మద్దతు ఇచ్చేవాళ్ళం గతంలో. అలాగే ఇప్పుడు మాల మహానాడు తరపున మేమందరం కూడా సంఘాలన్నీ కూడా బయటకు వచ్చి మేము బంద్ చేస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా మాకు మద్దతు తెలియజేయాలి. తెలియజేసిన రోజునే మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా మాకు విధానం తెలుస్తుంది. లేదంటే పార్టీల్లో కూడా చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ 21వ తారీఖు జరిగే బంద్ను ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ మీ నన్నేటి పుష్పరాజ్, మాల మహానాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణ ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ప్రపంచ శాంతి కోరుతూ మానవతా స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న శాంతి ర్యాలీలు అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రముఖ విద్యావేత్త కృష్ణవర్మ పేర్కొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోరుతూ పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పట్న ట్రాఫిక్ ఎస్ఐ సత్యనారాయణ ప్రారంభించిన ఈ ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉన్నటువంటి మానవతావాదులు, అదే విధంగా పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి వివిధ స్కూల్స్, కళాశాలల యొక్క విద్యార్థులకు సహకారంతో ఈ రోజు ఇక్కడ శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున సుమారు 1500 మంది విద్యార్థులు ఈ రోజున ఇక్కడ గాంధీ బొమ్మల సెంటర్ నుంచి మన ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు కూడా ఈ శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నాం. శాంతి ర్యాలీని నిర్వహించడంలో ముఖ్యమైనటువంటి మొట్టమొదటి ప్రధానమైన భాగం ఏంటంటే ఈ శాంతి ర్యాలీ అనేటువంటిది ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రతి మనిషిలోనూ కూడా శాంతి స్వభావం అనేది పెంపొందించుకోవాలి. శాంతి అనేటువంటిది సమాజంలో ప్రజ్వలడం ద్వారా అందరిలోనూ కూడా ఆ మంచి చక్కటి స్వభావాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి ఆదేశంగా భావించి ఈ రోజు ఇక్కడ చేస్తున్నాం. ఈ చక్కటి కార్యక్రమానికి మరి టౌన్
ట్రాఫిక్ సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఇక్కడ ఈ జెండా ఊపిదిని ప్రారంభిస్తున్నది వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మానవతా తరపున తెలియజేసుకుంటున్నాం. ఈ విద్యార్థులు పంపినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలు ఒలంపర మాంటేశ్వరి గాని, పాలకొల్లు మాంటేశ్వరి గాని, గురుగురు విద్యాలయ గాని, అదేవిధంగా ఎలియం స్కూల్ గాని, ఇంకా ఎవరెవరైతే ఈ స్కూల్ కి ఈ ర్యాలీకి విద్యార్థులు పంపించారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి ఎవరైతే మానవతావాదులు ఎవరైతే ఉన్నారో మానవతా డైరెక్టర్స్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ అంగర్ కుమార్ గారు గాని, వారద రమణ గారు గాని అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అర్జీదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యమైన పరిష్కారాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖల అధికారులను కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక హాల్లో అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైఎన్ కళాశాలలో ఈ నెల 23వ తేదీన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉద్యోగ దిక్సూచి ప్లేస్మెంట్ డ్రైవ్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే బొమ్మిడి నాయక్ తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయంలో మెగా జాబ్ మేళా పోస్టర్ను ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. 23వ తారీఖున వైఎన్ కాలేజీలో ప్రభుత్వం తరపున మరి అటు కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా శాసనసభ్యులు నేను నర్సాపురం శాసనసభ్యులు నేను కూడా ఇక్కడ ఆ కార్యక్రమానికి హాజరయ్యి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం లేని వారు ఉన్నారు, యువత, ప్రత్యేకంగా యువత యువకులు కూడా మరి వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతోటి మరి ప్రభుత్వం నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ అన్నది, ప్లేస్మెంట్ డ్రైవ్ అన్నది ఏర్పాటు చేసి మరి ఆ రోజున దాదాపుగా 450 ఉద్యోగాలు వచ్చే విధంగా అంటే ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అవి మరి ఏంటంటే గతం నుంచి కూడా చూస్తున్నాం మనం. గత 5 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడో కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారులు రావడం, కూటమి ప్రభుత్వ అధికారులు రావడం జరిగింది. మరి దాని ద్వారా ఇప్పుడు మేము కూడా ప్రభుత్వం నుంచి అన్ని ఉద్యోగాలు ఇవ్వలేం. ఉన్న దాంట్లో కూడా ఏదైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో ఈ ఫార్మా కంపెనీలు కానీ, ఆక్వా కంపెనీలు కానీ, వివిధ రకాలైన కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా డిస్కషన్ చేసి ఈ 23వ తారీఖున అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, మరి 10th క్లాస్ చదివిన విద్యార్థులకు కూడా వారి స్థాయికి వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా మరి మేమందరం కూడా చర్య తీసుకున్నాం. మేము నర్సాపురం నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా యువకుల్ని, ఉద్యోగాలు లేకుండా ఉన్న యువకులు అందరినీ కూడా కోరుకున్నది ఒకటే, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ రండి, మీ ప్రపోజల్స్ ఇవ్వండి, మీ స్థాయిని బట్టి మీరు మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా కూడా దానికి సరైన అవకాశాలు కల్పించే విధంగా కంపెనీలతో కూడా మేము మాట్లాడే పరిస్థితి కనపడుద్ది. మరి దీనికి గౌరవ కలెక్టర్ గారు మరి మేడం గారు కూడా ఆవిడ కూడా వస్తున్నారు. మరి నేను కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మ్యాక్సిమం అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మరి చేయాలని చెప్పి అంటే ఒక విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేము ఎలక్షన్స్ హామీలో ప్రజలకు హామీ ఇచ్చామో మెగా డిఎస్సి అంటే మరోసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగాలంటూ కూడా ఎక్కడా లేదు యువతకి ప్రత్యేకంగా. మేము ఆ రోజు ఎలక్షన్ ఇచ్చిన హామీలో మొదటగా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మెగా డిఎస్సి మీద దాదాపు 17,000 ఉద్యోగాలు నిమిత్తం ఆయన మొదటి సంతకం చేసిన సందర్భం ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకున్న ఉద్యోగాలు లేని యువకుల్ని రాబోయే రోజుల్లో కూడా వారికి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మీరు ఎక్కడ కూడా నిరాశపడవలసిన పని లేదు. మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగానే మరి మీ అందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటూ రాబోయే 23వ తారీఖున ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువకులు మీరందరూ కూడా ఏదైతే ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ ఉందో ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుని దాంట్లో మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మరి మీరందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పి మీరందరూ కూడా కార్యక్రమానికి వచ్చి హాజరవి మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా అందరూ ఎదురుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ మీడియా సోదరులు కూడా ఒకటే చెప్తున్నా, మీరు కూడా సహకరించండి. మీకున్న దాంట్లో ఎవరైనా ఉన్నా సరే ఆ రోజు వచ్చే విధంగా మీరందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక వారందరూ కూడా ఎంప్లాయ్మెంట్ మనందరూ కూడా ఇచ్చే విధంగా కలెక్టర్ గారు మేము కూడా కార్యక్రమం ఇంకా సహకరిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.